పాకిస్తాన్లో ఆయుధాలు దొరికినంత సులువుగా ఔషధాలు దొరకవు. అసలు ఔషధాలంటే వైద్య చికిత్స గురించి వారికి పట్టింపే లేదు. ఇటీవల ఓ దారుణమైన వీడియో బయటపడింది. కిడ్నీ స్టోన్స్ చికిత్స పేరుతో 25 మంది పిల్లల కిడ్నీలనే మాయం చేశారు. వారంతా టీనేజ్ వారు కావడమే గమనించారు. అందులోనూ 4-5 ఏళ్ల పిల్లలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటం ఆ వ్యవహారంలో ఉన్న అమానవీయతను ప్రపంచానికి చాటుతుంది. బాగా డబ్బున్న అరబ్ కంట్రీస్కు మాత్రమే కాక యావత్ ప్రపంచానికి పాకిస్తాన్ అనేది ట్రాన్స్ప్లాంట్ టూరిజం హబ్బుగా మారిందంటే అక్కడ పేదరికం కానీ డబ్బు కోసం ఏమైనా చేయగలిగే తెగింపు కానీ ఎంతలా పేరుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ట్రాన్స్ప్లాంట్ టూరిజం కేంద్రంగా పాకిస్తాన్. చికిత్స పేరిట 25 మంది పిల్లల కిడ్నీలు మాయం. వీడియో వైరల్తో దుమారం రేపుతున్న ఇష్యూ. పాకిస్తాన్లో ఆయుధాలు పుష్కలం, కానీ ఔషధాలు మాత్రం శూన్యం. అక్కడి ప్రజలకు సామాన్యమైన జబ్బులు కూడా తీవ్రమైన రోగాలుగా మారి ప్రాణాల మీదికి తెస్తున్నాయి. మరోవైపు అవయవాలతో అక్రమ వ్యాపారం చేసే ముఠాలు పాకిస్తాన్లోని పేదలను అతలాకుతలం చేస్తున్నాయి. అలాంటి ఓ వీడియోనే తాజాగా బయటపడింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాదు, పాకిస్తాన్ జాతిపితగా చెప్పుకునే జిన్నా మీద సెటైలు కూడా వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ను ఇస్లాంకు ప్రయోగశాలగా మార్చాలని జిన్నా గతంలో చెప్పిన ఓ మాటతో ప్రస్తుత స్థితిని లింకు చేస్తూ ఇస్లామిక్ ప్రయోగశాల నమూనా ఇలాగే ఉంటుందా అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ సాదిఖాబాద్ జిల్లాలో ఓ హృదయ విదారకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ప్రకారం 25 మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన కుర్రాళ్లు, మరి ముఖ్యంగా పిల్లలు కిడ్నీ స్టోన్స్ చికిత్స పేరుతో ఆసుపత్రికి వెళ్లి అతి దారుణంగా వంచనకు గురయ్యారు. ఈ విజువల్స్ లో కనిపిస్తున్న తీరుతో పాటు వారి కండిషన్ చూస్తే వారి కిడ్నీలను బలవంతంగా తొలగించారని అక్కడి నిపుణులు కూడా నిర్ధారిస్తున్నారు. ఈ ఘటన పాకిస్తాన్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. పాక్ ప్రభుత్వం ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిన్నా కోరుకున్న ఇస్లామిక్ పాకిస్తాన్ ఇదేనా అంటూ విమర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాదిఖాబాద్లో కిడ్నీ స్టోన్స్ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన బాధితులకు తెలియకుండా వారి కిడ్నీలు తొలగించారట. బాధితులంతా మంచాలపై పడుకొని ఉన్న దృశ్యాలు, వారి కడుపుపై బ్యాండేజీలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి కిడ్నీ తొలగించే శస్త్రచికిత్స జరిగిందన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. స్థానిక పాత్రికేయులు, మీడియా సంస్థలు ఈ ఘటనను సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తేవడం విశేషం. దీని దారుణమైన అమానవీయ చర్యగా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేది తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. పాకిస్తాన్లో ఇలాంటి దారుణమైన ఘటనలు జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. సామాజిక, ఆర్థిక, చట్టపరమైన, నైతిక సమస్యలతో ఆ కారణాలన్నీ ముడిపడి ఉన్నాయి. పాకిస్తాన్లో అక్రమ అవయవ వ్యాపారం సుదీర్ఘకాలంగా జరుగుతున్నట్టు అనేక ఆరోపణలున్నాయి. దాన్ని నిర్ధారించే అనేక సంఘటనలు కూడా ఎన్నోసార్లు బయటకు వచ్చాయి. ఈ కారణంగానే 2010లో అవయవాల వాణిజ్య వ్యాపారాన్ని నిషేధిస్తూ పాక్ పాలకులు ఓ చట్టం తీసుకొచ్చారు. అయినా ఆ చట్టం అమల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయి. ఆ చట్టం ప్రకారం బంధువులకు లేదా దాతృత్వ ఉద్దేశంతో మాత్రమే అవయవదానం చేయడానికి వీలుంది. కానీ విదేశీయులకు అవయవాల విక్రయాన్ని నిషేధిస్తుంది. అయినప్పటికీ పాకిస్తాన్లో తక్కువ వేతనాలు, పేదరికం, చట్టం అమలులో లోపాలు వంటి కారణంగా అక్రమ అవయవ వ్యాపారం మళ్లీ తీవ్ర రూపం దాలుస్తుంది. పాకిస్తాన్లో పేదరికం, రుణభారం అక్రమ అవయవ వ్యాపారానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ అవయవాలను విక్రయించడానికి లేదా మోసపూరిత చికిత్సలకు లోనవ్వడానికి లక్ష్యంగా మారుతున్నాయి. ఉదాహరణకు, కోట్ మెమిన్లోని ఇస్మత్ బీబీ అనే మహిళ కుటుంబ అవసరాల కోసం వేసిన రుణాలు తీర్చడానికి తన కిడ్నీని అమ్ముకున్న సంఘటన ఈ సమస్య తాలూకు తీవ్రతను సూచిస్తుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అవయవదాతల కొరత కారణంగా ట్రాన్స్ప్లాంట్ టూరిజం అనే కాన్సెప్ట్ పాకిస్తాన్లో వృద్ధి చెందింది. బ్రిటన్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి ధనవంతులైన రోగులు అవయవాల కోసం పేదరికంతో అల్లాడుతున్న పాకిస్తాన్కు వస్తున్నారట. ఇక్కడ అక్రమ క్లినిక్లలో శస్త్రచికిత్సలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ శస్త్రచికిత్సలు తరచుగా రహస్యంగా, తగిన వైద్య సౌకర్యాలు లేని ప్రైవేట్ క్లినిక్లలో లేదా ఎవరికి తెలియకుండా ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలో జరుగుతాయంటే ఈ అక్రమ అవయవ వ్యాపారం ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు. గతంలో డాక్టర్ ఫవాద్ ముఖ్తార్ వంటి నరరూప రాక్షసులు 300 కంటే ఎక్కువ అక్రమ ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించారని, అలాగే ఆపరేషన్ కోసం ఓ మెకానిక్ను సహాయకుడిగా ఉపయోగించారనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు 2010లో అవయవ వ్యాపారాన్ని నిషేధించే చట్టం తెచ్చినప్పటికీ ఆ చట్టం అమలు తీరు మాత్రం అతి పేలవంగా ఉంది. ఈ అక్రమ శస్త్రచికిత్సలు లాహోర్, కరాచీ వంటి నగరాల్లో రహస్య క్లినిక్లలో కొనసాగుతున్నాయి. 2023లో 328 అక్రమ శస్త్రచికిత్సలు నిర్వహించిన ఒక గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు. అయినప్పటికీ అలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అలాగే పాక్లో అవయవదానం, ముఖ్యంగా
మరణానంతర దానంలోని ఎమర్జెన్సీ అవసరాన్ని అక్కడ మతపరంగా ఉన్న అనిశ్చితుల కారణంగా ప్రజల్లో పూర్తి ఆమోదం పొందలేదు. సోషల్ మీడియాలో ఈ ఘటన గురించి వైరల్ అయిన పోస్టులలో ప్రజలు ఈ దారుణ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొందరు ఈ సమస్యకు ప్రభుత్వం వైఫల్యమే కారణమని ఆరోపిస్తుండగా, మరికొందరైతే పాక్లో టెర్రరిజానికి తప్ప మరో అంశానికి ప్రాధాన్యత ఉండదని, అలాంటప్పుడు ఇలా ప్రజల ప్రాణాలు కాపాడే కార్యరూపాలకు ఎవరు విలువ ఇస్తారని అంటున్నారు. మొత్తానికి చాలా కాలంగా చాప కింద నీరులా సాగుతున్న భయంకరమైన అవయవ అక్రమ వ్యాపారం సోషల్ మీడియా ద్వారా మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు నోచుకుంది. మరి పాక్ పాలకులకు ఇలాంటి అంశాలపై ఆలోచించే తీరిక, శ్రద్ధ ఉన్నాయా?